హలో గైస్, ఈ మధ్య కొంతమంది యూట్యూబ్ బిచ్చగాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంతకుముందు ఏమంటే స్కానర్స్ పెట్టి నేను లాస్లో ఉన్నాను, కొంచెం డబ్బులు పంపించమని అనేవాళ్ళు, అడిగేవాళ్ళు. సో ఇప్పుడు కొంతమంది ఏమంటే రీసెంట్గా ఏమంటున్నారంటే, నేను బిజినెస్ పెట్టాను, లాస్ అయ్యాను, నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటున్నారు. నేను ఒకటి అడుగుతాను, వాళ్ళని ఎవరు బిజినెస్ పెట్టమన్నారు? మనం అడిగి పెట్టాడు బిజినెస్? ఒకవేళ పెట్టినా కానీ వాటికి ప్రాఫిట్ వస్తే ఆ బిజినెస్లో మనకి ఇస్తారా, డబ్బులు ఇస్తారా? ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, నేను బిజినెస్ పెట్టాను, లాస్ అయ్యాను, నాకు హెల్ప్ చేయండి అంటున్నాడు. వానికి సబ్స్క్రైబర్ చూస్తే 1 మిలియన్స్ ఉన్నారు. వాడికి మనం ఎందుకు హెల్ప్ చేయాలి చెప్పు? వాడికి బిజినెస్ వాడు ఏమైనా ప్రాఫిట్లో మనకి ఏమైనా ఇస్తున్నాడా? ఇవ్వడు కదా. వాడు మన అడిగి పెట్టాడా? పెట్టలే కదా. వాడే సెల్ఫిష్ కోసం పెట్టుకున్నాడు. వాడు బిజినెస్ పెట్టుకున్నాడు, వాళ్ళ సైడు వాడు చూసుకోవాలి కదా. వాడు పర్సనల్ వాడు చూసుకోవాలి, కానీ నాకు హెల్ప్ చేయండి అని సబ్స్క్రైబ్స్ అడగడం ఏందని? ఎందుకంటే మనకు డబ్బులు ఊరికే రావు కదా, మనం కూడా కష్టపడితే డబ్బులు వస్తాయి కదా. అందుకే ఎవరు యూట్యూబ్లో ఎవరికి డబ్బులు ఇవ్వకండి. మీకు అంతగానో మీ దగ్గర డబ్బులు ఉంటే మాకు రోడ్డు మీద పంపించగాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. ఏమైనా ఫుడ్ దానం చేయండి. అలాగే ఇస్తే మనకు పుణ్యమని వస్తాయి. ఇలాంటి వాళ్ళకి ఇస్తే పుణ్యం రాదు, పాపం వస్తాయి. ఎందుకంటే వాడికి 1 మిలియన్ 2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తే మన డబ్బులు ఇస్తే 2 crores 1 crore మనీ వస్తుంది. దానికి కూర్చుంటే డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆలోచించండి.